హాయ్ ఫ్రెండ్స్. నేను మొన్న ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడగానే నాకు చాలా షాక్ అనిపించింది. జనరల్‌గా మన ఇంట్లోని ఫ్రిడ్జ్ గానీ, లేదనుకుంటే వాషింగ్ మిషన్ గానీ, ఇంకేమైనా సమ్‌టైమ్స్ ముట్టుకుంటే షాక్ కొడతా ఉంటాయి. అవి వాటిలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల. అదేవిధంగా ఒక వాళ్ళ ఇంట్లోని ఒక ఎలక్ట్రికల్ వస్తువుకి చేరబడి ఇలాగా రిలాక్స్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ వస్తువుకి కరెంట్ షాక్ ఉండడం వల్ల ఆవిడైతే అక్కడికక్కడే అలా కూలిపోయి చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికి చెప్పేది ఒకటే, ఎలక్ట్రికల్ వస్తువులకి మనం చేరబడి ఎప్పుడూ కూడాను ఉండకూడదు. అసలు జనరల్‌గా ఎలక్ట్రికల్ వస్తువు ఏ టైంలోని అవి దాని చుట్టూ కరెంట్ పాస్ అయిపోద్దనేది మనము గ్రహించలేము. కాబట్టి ఎప్పుడు కూడాను ఎలక్ట్రికల్ వస్తువులకి చేరబడి పడుకోవడాలు అలాంటివి ఏం చేయకండి ఫ్రెండ్స్. అసలు నిజంగా నాకు ఆ వీడియో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. అది జస్ట్ ఆవిడ అలా కూర్చొని ఇలా రిలాక్స్ అయిందంతే. వెంటనే అలా తిరగబడి చనిపోయింది ఆవిడ. అంటే అక్కడ ఎలక్ట్రికల్ వస్తువుకి మొత్తం కరెంట్ అనేది పాస్ అయిపోవడం వల్ల ఆవిడ అనుకోకుండా అలా రిలాక్స్ అయినప్పుడు ఆవిడకి కరెంట్ అనేది పాస్ అయిపోయి ఆవిడ చనిపోవడం అయితే జరిగింది. నిజంగా నాకు ఆ సిచ్యువేషన్ చూడగల నాకు చాలా బాధ అనిపించింది అసల. ఆవిడకే తెలియకుండా ఆవిడ చనిపోయిందండి. నిజంగా ఆ సిచ్యువేషన్ చూడగల నాకు చాలా బాధ అనిపించింది. ఫ్రెండ్స్, ఎవరు కూడా ఎలక్ట్రికల్ వస్తువులకి జారబడి పడుకోవడం అలాంటివి ఏమి చేయకండి. ఎలక్ట్రికల్ వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.